హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం మైను జేడ్ కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ఇటువైపు జేడ్ మైని టీస్ చేయడానికి పాప్కార్న్ చూపెడుతూ ఉంటాడు, కానీ అది అతనికి తినిపించడు. అప్పుడు మై అతన్ని కిస్ చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకుని ఏమో చేయాలనుకుంటారు, కానీ అప్పుడే జేడ్ అతన్ని ఆపేస్తాడు. అప్పుడు దానికి మై అంటాడు, కానీ నేనైతే నేను హగ్ అయితే చేసుకోగలను కదా ఈ రోజు నైట్ లో. దానికి జేడ్ సరే అంటాడు. అప్పుడు మై అతన్ని హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు వాళ్ళిద్దరూ మై రూమ్ లో ఉంటారు. ఇటువైపు మనం జేడ్ ని చూస్తాం. అతను ఒక గేమ్ ఆడుతూ ఉంటాడు. అందులో అతనికి కల్ప్రిట్ ని పట్టుకోవాల్సి ఉంటుంది, కానీ అప్పుడు అతనికి దొరకడు. అప్పుడు దానికి మై అతనికి హెల్ప్ చేస్తాడు. దానికి జేడ్ మైతో నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని అంటాడు. దానికి మై అడుగుతాడు, నీకు డిటెక్టివ్ కానన్ అంటే ఎందుకు చాలా ఇష్టం? అప్పుడు దానికి జేడ్ అంటాడు, ఎందుకంటే నేను అతన్ని చిన్నప్పటి నుండి చూస్తూ వచ్చాను. తను చాలా స్మార్ట్. నేను ఇతని లాగా కావాలనుకున్నాను, కానీ నేను అలా కాలేకపోయాను. ఇప్పుడు మై అంటాడు, నువ్వు ఆర్డినరీ కాదు, నువ్వు చాలా స్పెషల్ నా గురించి. అప్పుడు జేడ్ అంటాడు, నేను డ్రీమ్ అయితే చూడడం లేదు కదా. అప్పుడు మై జేడ్ యొక్క చిక్స్ మీద కిస్ చేస్తాడు. ఇంకా తను అంటాడు, నేను నిన్ను ఎప్పటి వరకు కిస్ చేస్తాను అంటే ఎప్పటి వరకు అయితే నువ్వు ఒప్పుకోవు, ఇది నీ డ్రీమ్ కాదు అని. ఇప్పుడు దానికి జేడ్ సరే అంటాడు. ఇప్పుడు జేడ్ అంటాడు, నాకు ఇది బిలీవ్ కావడం లేదు, నీలాంటి ఒక పర్ఫెక్ట్ బాయ్ నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని. అప్పుడు మై అతనికి ఐ లవ్ యూ అని అంటాడు. ఇంకా అతను అంటాడు, నువ్వు నీ మీద బిలీవ్ చేయి, ఎందుకంటే నువ్వు చాలా క్యూట్. అప్పుడే మనం చూస్తాం జేడ్ యొక్క హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అతని వాచ్ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మై అంటాడు, నా హార్ట్ నీ దగ్గర ఉంది, నాకు అలా అనిపిస్తుంది. దానికి జేడ్ అంటాడు, లేదు నా హార్ట్ నీ దగ్గర ఉంది. దానికి మై అతన్ని కిస్ చేసుకుంటాడు. అప్పుడు మై అంటాడు, నీకు ఎలాంటి రైట్ లేదు నువ్వు నీ హార్ట్ ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి, నా తప్ప. అప్పుడు జేడ్ అంటాడు, ఇది కేవలం నీది, నీకు అర్థమైందా అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా స్మైల్ చేస్తూ ఉంటారు. నాకు నెక్స్ట్ మార్నింగ్ సీన్ ని చూపిస్తారు, ఎక్కడైతే వాళ్ళిద్దరూ పడుకొని ఉంటారు. అప్పుడు ముందుగాల మై లేస్తాడు. అతను జేడ్ ని చూసి క్యూట్ అని అంటాడు. అలా అని అతను మళ్ళీ పడుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు వాళ్ళిద్దరూ ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చాలా లవి డబీ కపుల్స్ లాగా చేయి పట్టుకొని వెళ్తూ ఉంటారు. మై చేయిని అసలు వదిలే ప్రసక్తే లేదు అన్నట్టు అతని చేయిని పట్టుకొని ఉంటాడు. అప్పుడే ఆల్ ఆఫ్ సడన్ గా జేడ్ కింద పడిపోతాడు. ఇప్పుడు మై అతనికి లేపడానికి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు చేయి పట్టుకొని. జేడ్ అంటాడు, నువ్వు నా చెయ్యిని ఇప్పుడు వదిలేసేయి. దానికి మై అంటాడు, నేను నీ చెయ్యిని లైఫ్ లాంగ్ పట్టుకుని ఉండాలనుకుంటున్నాను. అప్పుడే అక్కడ కింగ్ వస్తాడు నన్ను డిస్టర్బ్ చేయడానికి. ఇంకా అతను అంటాడు, మీరు ఎందుకు ఇంతలా లవిడవి అవుతున్నారు? ఇప్పుడు అతను జేడ్ తో అంటాడు, నేను మైతో ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను. అప్పుడు జేడ్ వద్దు అని అంటాడు. కానీ అప్పుడే మై అంటాడు, ఒకవేళ వీళ్ళిద్దరూ లేకపోతే రోజు మనం ఇద్దరం ఈట్ చేయలేకపోయే వాళ్ళం, సో అందువల్లనే నాకు తనతో మాట్లాడనివ్వు. అప్పుడు జేడ్ సరే అంటాడు. ఇప్పుడు జేడ్ మై యొక్క బ్యాగ్ ని తీసుకుంటాడు. అప్పుడు కింగ్ జేడ్ కి అతని ఉన్న ఊహ బ్యాగ్ కూడా ఇచ్చేస్తాడు. అప్పుడు జేడ్ కి తప్పనిసరిగా వాళ్ళ బ్యాగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం వాళ్ళందరూ కాఫెటేరియా రూమ్ లో ఉంటారు. అప్పుడు కింగ్ అంటాడు, నాకు బిలీవ్ కావడం లేదు ఊహ, మన ఇద్దరి అడ్వైజెస్ సేమ్ ఉండే, అందువల్లనే ఈ రోజు వాళ్ళిద్దరూ డేట్ చేయగలుగుతున్నారు. అప్పుడు మై వాళ్ళిద్దరితో థ్యాంక్ యూ అని చెప్తాడు. అప్పుడు కింగ్ అంటాడు, నువ్వు అతని అమాయకత్వాన్ని తీసుకొని అతనితో మోసం చేయకు. ఇప్పుడు ఊహ కూడా అంటాడు, అతను నా ఫ్రెండ్, ఒకవేళ నువ్వు అతన్ని హర్ట్ చేస్తే నాకంటే చెడ్డవాడు ఎవరు ఉండరు. ఇప్పుడు దానికి కింగ్ కూడా అగ్రి అవుతాడు. అప్పుడు ఇటువైపు మై అంటాడు, నేను ఎప్పుడు కూడా అలా చేయను. ఇప్పుడే ఊహ అంటాడు, నువ్వు వెళ్ళు, మేబీ అక్కడ జేడ్ నీ గురించి వెయిట్ చేస్తున్నాడు కావచ్చు. అప్పుడు మై అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం కింగ్ ఊహ లవిడవి అవుతూ ఉంటారు. అప్పుడు కింగ్ ఊహతో క్షమాపణ అడుగుతాడు, నేను జెలస్ గా అయ్యాను ఆ విషయం మీద. అప్పుడు అతనితో సారీ అని చెప్తాడు. అప్పుడు దానికి ఊహ అతన్ని క్షమించేస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కిస్ చేయబోతారు. కానీ అప్పుడే అక్కడ మై వచ్చేస్తాడు ఇంకా వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరికి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం జేడ్ మై కలవడానికి వాళ్ళ డాగ్ దగ్గరికి వెళ్తారు. ఇటువైపు జేడ్ మై ఒక పిక్స్ ని తీసుకుంటాడు అతని ఫోన్ వాల్ పేపర్ మీద పెట్టడానికి. ఇప్పుడైతే మై అది చూస్తాడు. అప్పుడు జేడ్ అంటాడు, పద మనం సెల్ఫీ తీసుకుందాం. అప్పుడు వాళ్ళిద్దరూ సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే మై జేడ్ యొక్క చిక్స్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు ఇటువైపు జేడ్ చాలా సాడ్ గా కూర్చొని ఉంటాడు.
ఎప్పుడైతే మై అతనితో అడుగుతాడో ఇప్పుడు జేడ్ అంటాడు, కొన్ని రోజుల్లోనే నీ ఇంటర్న్షిప్ కావడానికి వస్తుంది, దాని తర్వాత మనం ఇద్దరం ఒకరినొకరం కలుసుకోలేకపోతాము. అప్పుడు మై అతని షోల్డర్ మీద తన తల పెడతాడు. ఇంకా అతను అంటాడు, నువ్వైతే చాలా లవ్లీ, కానీ నువ్వు టెన్షన్ తీసుకోకు. దాని తర్వాత అతను డాగ్ తో ఆడుతుంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, నేను ఎంత లక్కీ కదా, ఇతను నా బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు జేడ్ అతని వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, నువ్వు కేవలం నా వన్ సైడే చూసావు, ఇంకా నువ్వు నా మిగతా సైడ్స్ ని చూడలేదు, అందువల్లనే నువ్వు అలా అంటున్నావు. అప్పుడు మై అంటాడు, నీ ఏ సైడ్స్ ఉన్నా కానీ అవి నాకు బ్యాడ్ గా అనిపించవు. దాని తర్వాత జేడ్ అతని గురించి బ్యాడ్ గా చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, నేను చాలా లేజీ, ఇంకా నేను చాలా త్వరగా జెలస్ ఫీల్ అవుతూ ఉంటాను, ఇంకా నువ్వు నాలాంటి వ్యక్తిని ఎలా లైక్ చేయగలుగుతావు. ఇప్పుడు మై అంటాడు, ఇంకా నేను కూడా చెప్పాలంటే నేను కూడా స్టార్టింగ్ లో అలానే ఉండే, అయితే నేను కూడా ఒక బ్యాడ్ పర్సన్ అవుతాను. కానీ అప్పుడు జేడ్ అంటాడు, లేదు నువ్వు చాలా పర్ఫెక్ట్, నువ్వు అలా అస్సలు లేవు. ఇప్పుడు మై అంటాడు, ఎప్పుడైతే నాతో అందరూ చెప్పేవాళ్ళు ఇంకా నేను పర్ఫెక్ట్ అని, ఇప్పుడు నాకు అస్సలు నచ్చేది కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు చెప్తావో నాకు చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు జేడ్ అంటాడు, నువ్వైతే ప్రేమలో పిచ్చోడివి అయిపోతున్నావు, పద మనం ఇంటికి వెళ్దాం. అప్పుడు మై అంటాడు, నువ్వు ఈ రోజు నా ఇంట్లో ఆగగలుగుతావా, నా దగ్గర కెనోన్ యొక్క కొత్త ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత జేడ్ మై యొక్క చిక్స్ మీద కిస్ చేస్తాడు. సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం, జేడ్ కూర్చొని కెనాన్ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ ని చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మై వస్తాడు. అతను షర్ట్లెస్ ఉంటాడు. అతన్ని చూసి జేడ్ తన ఫేస్ ని దాచుకుంటూ ఉంటాడు. ఇది చూసి మై అంటాడు, నువ్వు ఎందుకు ఎలా చేస్తున్నావు. ఇప్పుడు మై జేడ్ కి చాలా క్లోజ్ గా వచ్చి నిల్చొని ఉంటాడు. ఇప్పుడు జేడ్ అతనితో దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మై అతన్ని పట్టుకోవడానికి అతని వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరు పడతారు. అప్పుడు వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. ఇటువైపు జేడ్ మై రూమ్ లో ఉంటారు. ఇంకా ఇక్కడ జేడ్ అంటాడు, ఇది లాస్ట్ డే ఇంటర్న్షిప్ ది, దాని తర్వాత నుండి మనం ఒకరినొకరం డైలీ చూసుకోలేకపోతాము. కానీ అప్పుడు మై అంటాడు, కానీ నేను అలా జరగనివ్వను, నేను నిన్ను డైలీ వర్క్ కి డ్రాప్ చేస్తాను, ఇంకా పిక్ కూడా చేసుకుంటాను. కానీ అప్పుడు జేడ్ వద్దు అని అంటాడు. కానీ నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. కానీ అప్పుడే జేడ్ కి ఒక ఐడియా వస్తుంది. ఇంకా అతను అంటాడు, నేను నీతో ఉండడానికి రావచ్చా, దాని వల్ల మనం ఇద్దరం కలిసి ఉండొచ్చు. అప్పుడు దానికి మై అగ్రి అవుతాడు. ఇంకా అతను అంటాడు, లగేజ్ ని ప్యాక్ చేసి ఇక్కడికి తీసుకొస్తాం. దానికి జేడ్ సరే అంటాడు. ఇటువైపు మనం చూస్తాం, జేడ్ మై ఆఫీస్ లో కూర్చొని ఉంటారు. వాళ్ళ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు జేడ్ మైకి అతని ఫైల్ ఇస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, అన్ని పాయింట్స్ ఏదైతే నువ్వు కలెక్ట్ చేసావో అవి నువ్వు నీ హార్డ్ వర్క్ తో చేసావు. ఇప్పుడు బాస్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఈ రోజు పార్టీ అవుతుంది ఇంటర్న్స్ గురించే. కానీ అప్పుడే జేడ్ మైతో అంటాడు, నాకైతే అసలు గుర్తు లేదు ఈ రోజు నైట్ లో పార్టీ జరగబోతుంది అని, సో అందువల్ల మనం ఇద్దరం ప్యాకింగ్ ఎప్పుడు చేస్తాం. ఇప్పుడు మై అంటాడు, మనం రేపు చేస్తాం, నువ్వు టెన్షన్ తీసుకోకు. అప్పుడు గన్ అడుగుతూ ఉంటాడు జేడ్ తో, మనం ఏ రెస్టారెంట్ ని చూస్ చేద్దాం. కానీ అప్పుడు అతను మైతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అప్పుడు గన్ చాలా గట్టిగా అంటాడు, నువ్వు నా మాటలు వింటున్నావా లేదా, నువ్వైతే కేవలం మైతో మాట్లాడుతూనే ఉంటున్నావు, నాకు చాలా సస్పిషియస్ గా అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో. అప్పుడు జేడ్ అంటాడు, నువ్వు కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నావు. కానీ అప్పుడే మై తన చెయ్యిని పట్టుకొని తన్ని లేపి ఇప్పుడు అతను అందరికి చెప్పేస్తాడు, మేమిద్దరం డేట్ చేస్తున్నాము అని. అప్పుడు అది విని వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడు వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇటువైపు మై అంటాడు, నేను నిన్ను ఎంబారెసింగ్ ఫీల్ చేయించానా. ఇప్పుడు జేడ్ అంటాడు, లేకపోతే ఏంటి, నువ్వు అందరి ముందు చెప్పేశావు. ఇటువైపు గస్ టోంగ్ వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టోంగ్ అంటాడు, నేను కూడా అందరితో చెప్పేసేయాలా మనం ఇద్దరం డేట్ చేస్తున్నాము అని. కానీ అప్పుడు గస్ వద్దు అని అంటాడు. ఇప్పుడు బాస్ అంటాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ ఇద్దరి గురించి. ఇంకా ఇక్కడ ఇద్దరు కపుల్స్ ఉన్నారు, ఇంకా మేబీ ఫ్యూచర్ లో ఇంకొక కపుల్స్ కూడా కావచ్చు. ఇప్పుడు అతను గస్ టోంగ్ వైపు చూస్తాడు. కానీ అది మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు బాస్ అంటాడు, మీరు సంతోషించండి, మీ బాస్ ఓపెన్ మైండెడ్, ఇంకా నేను మీ అందరినీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను అని. తర్వాత వాళ్ళందరూ వాళ్ళ కపుల్స్ తోనే ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. ఇటువైపు మనం చూస్తాం, వాళ్ళందరూ జేడ్ ని టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడు జేడ్ వాళ్ళతో అంటూ ఉంటాడు, మీరు నన్ను టీస్ చేయకండి, లేకపోతే నేను మైతో చెప్పేస్తాను. అప్పుడే బెల్ రింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్ టైం ఎండ్ అయిపోతుంది. అప్పుడు కింగ్ అతన్ని అప్పుడు కూడా టీస్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు జేడ్ కింగ్ మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మై అతన్ని కోపడతాడు. దాని తర్వాత వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు పార్టీ గురించి. ఇటువైపు గస్ టోంగ్ తో అంటాడు, పద మనం కూడా వెళ్దాం, ఇంకా ఈ రోజు మన లాస్ట్ డే, నేనైతే నేను చాలా మిస్ అవుతాను. ఇప్పుడు టోంగ్ అంటాడు, మనం ఇద్దరం లవర్స్, ఇంకా ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు కలుసుకోవచ్చు. అప్పుడు గస్ అంటాడు, నువ్వెంత స్ట్రైట్ ఫార్వర్డ్ రొమాంటిక్ కావడం అయితే నీకు అస్సలు రాదు.
అప్పుడు టోంగ్ అంటాడు, నువ్వు షై ఫీల్ అవుతున్నావా? కానీ అప్పుడు గజ్ అంటాడు, లేదు నేనైతే షై ఫీల్ కావడం లేదు. ఇప్పుడు గజ్ అంటాడు, ఇది మనం రేపు హాట్ పాట్ తిందామా నా బాయ్ ఫ్రెండ్ ఇంట్లో? అప్పుడు దానికి టాంగ్ సరే అంటాడు. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు పార్టీ గురించి. ఇటువైపు మనం చూస్తాం జేడ్ మైని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు పేరెంట్స్ తో మీట్ చేయించడానికి. కానీ ఇటువైపు జేడ్ చాలా నర్వస్ లో ఉంటాడు. ఇంకా అతను మైతో అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, అంతా బాగానే జరుగుతుంది. నువ్వే ఇంత లవ్లీ అయితే ఇప్పుడు నీ ఫ్యామిలీ కూడా నీకంటే చాలా లవ్లీగా ఉంటుంది. ఇప్పుడు జేడ్ అంటాడు, చాలు కదా మనం లోపలికి తొందరనే వెళ్దాం. ఇప్పుడు దానికి మై అతన్ని కిస్ చేస్తాడు. ఇప్పుడు జేడ్ అంటాడు, ఎవరైనా చూసుకుంటే? అప్పుడు మై అంటాడు, ఎవరు చూడరు. ఇప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇప్పుడు జేడ్ యొక్క ఫ్యామిలీ అతన్ని చుట్టుముట్టేస్తారు. ఇప్పుడు జేడ్ వాళ్ళని అలా చేయకండి అని అతను అంటూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ జేడ్ వాళ్ళ నాన్న అంటాడు, మీ రిలేషన్షిప్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు నాతో అడ్వైస్ తీసుకోండి. ఇప్పుడు జేడ్ అంటాడు, నేను ఆ రోజు నిన్ను ఫస్ట్ టైం చూశాను కదా, ఇంకా అప్పుడు నాకు ఇప్పుడే సందేహం కలిగింది నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అని. అప్పుడు జేడ్ అంటాడు, నువ్వు చెప్పే దానికి అర్థం ఇతను నన్ను అప్పటి నుండి లైక్ చేస్తున్నాడా? ఇప్పుడు జేడ్ అంటాడు, ఇదంతా ఆబ్వియస్ గా ఉండే, ఇంకా కేవలం ఇది నువ్వు మాత్రమే చూడలేకపోయావు. ఇప్పుడు జాన్ అడుగుతుంది, మై నువ్వు జేడ్ ని తీసుకెళ్తావా మీ పేరెంట్స్ తో ఇంట్రడ్యూస్ చేయించడానికి? అప్పుడు దానికి మై అంటాడు, సరే. దాని తర్వాత వాళ్ళందరూ లంచ్ చేస్తారు. ఇటువైపు మనం చూస్తాం మై జేడ్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు యూటిలిటీస్ వాష్ చేయడానికి. ఇటువైపు జేడ్ చెప్తూ ఉంటాడు, జేడ్ కి ఇంట్లో వర్క్ చేయడం అసలు నచ్చదు. అప్పుడు మై అంటాడు, ఇంట్లో వర్క్ మొత్తం నేనే చేయగలను. ఇప్పుడు జేడ్ అంటాడు, కానీ నేను అతని మ్యాటర్ లో ఇంటర్ఫియర్ చేయాలనుకోవడం లేదు, కానీ నేను అతని గురించి చాలా వరీగా ఉన్నాను. అతను కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాడు. ఇప్పుడు మై అంటాడు, మీరు నిజంగానే చెప్పారు, అతను ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అతను తన గురించి ఎప్పుడు ఆలోచించాడు. కానీ ఎప్పుడు నేను అతని ఫీలింగ్స్ ని హర్ట్ చేయనివ్వను. కానీ అప్పుడే జేడ్ వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు అతను మైతో ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జేడ్ వాళ్ళిద్దరిని అక్కడ నుండి వెళ్ళండి అని అంటాడు. ఇప్పుడు జేడ్ దాంతో అంటాడు, నువ్వే యూటిలిటీస్ ని వాష్ చేయని చెప్పి అప్పుడు అతను కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం జేడును మై కూర్చొని ఉంటారు. జేడ్ అడుగుతాడు, నీకు నా ఫ్యామిలీ ఎలా అనిపించింది? ఇప్పుడు మై అంటాడు, అలాగైతే నువ్వు నావు వాళ్ళు కూడా చాలా లవ్లీ. అప్పుడు మై అడుగుతాడు, అయితే రేపు నువ్వు నా ఫ్యామిలీని కలవడానికి నెక్స్ట్ వీక్ నాతో వస్తున్నావు కదా? దానికి జేడ్ అని అంటాడు. అప్పుడు జేడ్ అంటాడు, మరి నీ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను లైక్ చేస్తారా? ఇప్పుడు మై అంటాడు, ఎలాగైతే నేను నిన్ను లైక్ చేస్తున్నాను వాళ్ళు కూడా నిన్ను లైక్ చేస్తారు, నువ్వు టెన్షన్ తీసుకోకు. కానీ అప్పుడే జేడ్ అతనితో అడుగుతాడు, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉండే, ఇంకా నువ్వు వాళ్ళతో ఎందుకు బ్రేకప్ చేసావు? ఇప్పుడు మై అంటాడు, నాకు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉండే, ఒకరితోని బ్రేకప్ ఎందుకు జరిగింది అంటే ఎందుకంటే అతను అబ్రాడ్ కి వెళ్ళిపోయాడు స్టడీ చేయడానికి. సెకండ్ వ్యక్తితో ఎందుకు జరిగింది అంటే నేను అతను చాలా గొడవ పడే వాళ్ళం చిన్న చిన్న విషయాలకి కూడా. ఇప్పుడు అతను జేడ్ తో అడుగుతాడు, నీకెంతమంది ఉండే బాయ్ ఫ్రెండ్స్ అని. ఇప్పుడు దానికి జేడ్ అంటాడు, నాకు ఒకరే ఉండే, కానీ నేను అతని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. అప్పుడు జేడ్ అడుగుతాడు, నీకు నీ ఎక్స్ తోని ఎందుకు గొడవ జరిగేది? ఇప్పుడు మై అంటాడు, నేను నీకు నా గురించి చెప్పాలనుకుంటున్నాను, నేను చాలా ఓవర్ థింకర్, నేను చాలా త్వరగా జెలస్ ఫీల్ అవుతాను. మై అంటాడు, ఇదైతే చాలా మంచి విషయం, నువ్వు నన్ను తీసుకొని జెలస్ ఫీల్ అవుతావు, ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. సరే మనం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం, ఒకవేళ మన ఇద్దరి మధ్యలో ఎవరికైనా అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే మన రిలేషన్షిప్ లో మనం తప్పకుండా మనం ఇద్దరం ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి, దాచిపెట్టద్దు. అప్పుడు దానికి జేడ్ ఓకే అని అంటాడు. అప్పుడు జేడ్ మైతో అంటాడు, నీకు ఒకటి చూపెట్టాలనుకుంటున్నాను. అప్పుడు అతను మైని తన రూమ్ లోకి తీసుకెళ్తాడు. అప్పుడు అతను మైకి అతని ఆ డైరీ చూపెడతాడు, ఇంట్లో అయితే అతను స్కెచ్ చేసేవాడు. ఇప్పుడు జేడ్ అంటాడు, ఇదైతే నేను ఫస్ట్ లో చేశాను, దాని తర్వాత నేను వీటి మీద పిక్చర్ చేయడం కూడా స్టార్ట్ చేశాను, నేను నీకు ఇది చూపెట్టాలనుకున్నాను. ఇప్పుడు దానికి మై అతని చిక్స్ మీద కిస్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, నువ్వు చాలా క్యూట్. ఇప్పుడు జేడ్ అంటాడు, నాకు చాలా వేడిగా అనిపిస్తుంది, నేను బాత్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మై ఆ పిక్చర్స్ ని చూస్తూ ఉంటాడు. ఇటువైపు మై జేడ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను చాలా హార్డ్ గా కనబడుతూ ఉంటాడు. ఎప్పుడైతే జేడ్ వస్తాడో అప్పుడు అతను జేడ్ తో ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు జేడ్ అతన్ని ఆపుతాడు. ఇటువైపు జేడ్ పడుకొని ఉంటాడు. ఇటువైపు మై అయితే ఆగడు. ఇంకా అతన్ని ప్రోత్సహించడానికి అతన్ని కిస్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగదు. అప్పుడు జేడ్ అంటాడు, ఒకవేళ నువ్వు కోరుకుంటే నువ్వు కంటిన్యూ చేయొచ్చు. కానీ అప్పుడు మై అంటాడు, దీనికి ఓకే లేకపోతే మనం చెయ్యం. కానీ జేడ్ అంటాడు, కానీ నేను ట్రై చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత వాళ్ళిద్దరు కిస్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. ఇటువైపు మై జేడ్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు అతను జేడ్ తో అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, అంతా బాగానే జరుగుతుంది,
నా పేరెంట్స్ నేను చాలా బాగా లైక్ చేస్తారు, కానీ నువ్వు కేవలం కాన్ఫిడెంట్ ఉండు అని తర్వాత మై జేడ్ ని వాళ్ళ పేరెంట్స్ తో ఇంట్రడ్యూస్ చేయించడానికి లోపలికి తీసుకెళ్తాడు. దానికి వాళ్ళందరూ అతన్ని వెల్కమ్ చేస్తారు. మై ఒక బ్రదర్ అంటాడు, మై నీ గురించి చాలా మాట్లాడేవాడు, ఈ రోజు నేను నిన్ను చూసాను. అప్పుడే వాళ్ళందరూ లంచ్ చేయడానికి వెళ్తుంటారు. కానీ అప్పుడు మై ఒక మదర్ అంటుంది, జేడ్ తో మాట్లాడాలనుకుంటున్నాను, సో అందువల్లనే మీరు లోపలికి వెళ్ళండి. అప్పుడు వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు వాళ్ళు ముగ్గురు కూర్చొని ఉంటారు. అప్పుడు మై ఒక బ్రదర్ అంటాడు, ఇది ఫస్ట్ టైం కదా నువ్వు ఒక వ్యక్తిని ఇంటికి తీసుకురావడం. అప్పుడు మై అంటాడు, ఎందుకంటే నేను జేడ్ ని తీసుకొని చాలా సీరియస్ గా ఉన్నాను, సో అందువల్లనే. అప్పుడు వాళ్ళ బ్రదర్ అంటాడు, నువ్వు చాలా పర్ఫెక్ట్. అప్పుడు మై యొక్క ఫాదర్ కూడా అతను కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, నువ్వు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అవ్వవలసిన అవసరం లేదు, నువ్వు ఎందులో అయితే హ్యాపీగా ఉంటావో మేము కూడా అందులోనే హ్యాపీగా ఉంటాము. మామ్ కేవలం నీ గురించి వరిగా ఉంది, సో అందువల్లనే ఆమె జేడ్ తో మాట్లాడడానికి వెళ్ళింది, సో అందువల్లనే నువ్వు టెన్షన్ తీసుకోకు, ఆమె ఫస్ట్ నుండి అలానే ఉంది. అప్పుడు మై సరే అంటాడు. ఇటువైపు మనం చూస్తాం, మై యొక్క మదర్ జేడ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె జేడ్ తో అడుగుతుంది, నీ ఏజ్ ఎంత అని, ఇంకా నీకు సిబ్లింగ్స్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు జేడ్ అంటాడు, నేను 28 years, ఇంకా నాకు 2 siblings ఉన్నారు. అప్పుడు వాళ్ళ మామ అంటుంది, అంటే నువ్వు మైతో పెద్దోడివి, దీని అర్థం నువ్వు మైని చాలా బాగా చూసుకోగలవు. కానీ అప్పుడు జేడ్ అంటాడు, మేబీ కావచ్చు నేను పెద్దోడిని, కానీ మై నన్ను బాగా చూసుకుంటాడు. ఇప్పుడు అతను ఆమెని మామ్ అని పిలుస్తాడు. మళ్ళీ అతను అడుగుతాడు, నేను మిమ్మల్ని మామ్ అని పిలవచ్చా. అప్పుడు దానికి వాళ్ళ మామ్ అంటుంది, సరే. అప్పుడు జేడ్ మైని మెచ్చుకుంటూ అతను అంటాడు, అతను చాలా రెస్పాన్సిబుల్, ఇంకా అతను ప్రతి విషయాన్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు, అతను చాలా మెచ్యూర్. అప్పుడు మై వాళ్ళ మామ్ అంటుంది, నువ్వు నిజంగానే చెప్పావు, ఇప్పటి నుండి అయితే అతను నిన్ను కలిసాడు, దాని తర్వాత నుండి అతను చాలా మెచ్యూర్ అయిపోయాడు. అప్పుడు ఆమె అతనికి థ్యాంక్ యూ అని చెప్తుంది, ఎందుకంటే నువ్వు మై యొక్క లైఫ్ లోకి వచ్చినందుకు. ఇంకా ఆమె అంటుంది, నువ్వు మైని చాలా బాగా చూసుకోగలవా నా గురించి. ఇప్పుడు జేడ్ అంటాడు, నేను నా బెస్ట్ ఇస్తాను. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇటువైపు మై వాళ్ళ బ్రదర్ వాళ్ళందరికి సర్వ్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మై అతని దగ్గర నుండి ఆ బౌల్ ని తీసుకుంటాడు. అతను అంటాడు, నేనే జేడ్ కి సర్వ్ చేస్తాను. ఇప్పుడు అతను ఆ రైస్ ని తీసుకుంటాడు. దాని తర్వాత మై యొక్క పేరెంట్స్ జేడ్ ని వెల్కమ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీలోకి రావడానికి. ఇప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, నువ్వు దీన్ని నీ రెండో ఇల్లు లాగా భావించు. ఇప్పుడు మై బ్రదర్ అంటాడు, నీకు దేని గురించి అయినా అడ్వైస్ కావాలంటే నువ్వు నన్ను అడగచ్చు. ఇప్పుడు జేడ్ వాళ్ళందరితో థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇటువైపు మనం చూస్తాం, జేడ్ ఉన్న మై వాళ్ళు అవుటింగ్ కి వెళ్తారు. అప్పుడు జేడ్ అంటాడు మైతో, నువ్వు నీ పేరెంట్స్ తో ఉండాలనుకుంటే ఉండొచ్చు కదా కొంచెం టైం వరకు. కానీ ఇటువైపు మై అంటాడు, నాకు నా మామ్ చెప్పింది నేను నిన్ను బయటికి తీసుకెళ్లాలని, ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు కదా, సో అందువల్ల. కానీ నాకు అనిపిస్తుంది మా మామ్ నిన్ను చాలా బాగా ఇష్టపడుతుంది అని. అప్పుడు జేడ్ అంటాడు, ఇదైతే చాలా బాగుంది, ఎందుకంటే నా మామ్ కూడా నేను చాలా బాగా ఇష్టపడుతుంది. ఇంకా ఆమె అంటుంది, నువ్వు చాలా బాగా హ్యాండ్సమ్ గా ఉన్నావు అని. ఇప్పుడు జేడ్ అంటాడు, నువ్వు నాలాంటి వ్యక్తిని ఎందుకు ఇష్టపడుతున్నావు, నీకు నా మీద క్రష్ ఎలా వచ్చింది. అప్పుడు మై అంటాడు, నేను నీకు చెప్పాను కదా, సాకు వల్ల నీ ఫస్ట్ ఇంప్రెషన్ నా మీద చాలా బాగా పడింది, దాని తర్వాత నా ఫీలింగ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి నిన్ను తీసుకొని. దానికి అప్పుడు జేడ్ అతన్ని కిస్ చేస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. ఇంటికి వెళ్లి నెక్స్ట్ డే మనం చూస్తాం, వాళ్ళిద్దరు ఒక బ్రిడ్జ్ మీద కూర్చొని ఉంటారు. అప్పుడు జేడ్ వాళ్ళ సిటీని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అతను స్కెచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మై అంటాడు, నువ్వేం చేస్తున్నావు. ఇప్పుడు జేడ్ అంటాడు, నువ్వు నాకు పేరు ఇచ్చావు కదా మిడిల్ మ్యాన్ అని, దీన్ని తీసుకొని నేను కొన్ని డ్రాయింగ్స్ చేశాను. ఇప్పుడు అది అతనికి ఇస్తాడు. ఏదైతే జేడ్ అదంతా రాస్తాడో అతను మనకి నారేషన్ చేసి కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, నేను ఎప్పుడు ఆలోచించలేదు నా లాంటి ఆర్డినరీ పర్సన్ మైతోని డేట్ చేస్తాను అని. ఏదైతే అతను నాకు పేరిచ్చాడు ద మిడిల్ మ్యాన్ అని, ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉన్నాము, సో దాని వల్ల నేను అలా బ్రేవ్ అవ్వగలిగాను. నాకు తెలియదు ఇలాగా ఫీల్ అవుతుంది అని. ఇప్పుడైతే మీరు వేరే వాళ్ళ కళ్ళలో పర్ఫెక్ట్ ఉంటారు. దాని తర్వాత మనకి చూపిస్తారు లాస్ట్ పేజ్ లో ద మిడిల్ మ్యాన్స్ లవ్ అని. ఈ ఎపిసోడ్ తోనే ఈ సిరీస్ కూడా ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.